మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు. పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారి. రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు. పామరు ఉయ్యూరు ప్రజాగళం సభల్లో చంద్రబాబు. అట్లాగే ఈ నేరమయ్య ప్రభుత్వాన్ని ఈడ్చి కొట్టాలి. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపానే. అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించింది ఎంత. ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి. అనకాపల్లి వారాహయాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవినాష్ రెడ్డి పాలు తాగే బిడ్డ, సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎందుకు స్పందించలేదు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు. మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన చొరకలంటూ వివేక హత్యఘటనకు సంబంధించి తన మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పక్కన పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి అంతా చేశాడనే విధంగా మాట్లాడడంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యానంతరం ఎర్రగంగిరెడ్డి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తుంటే అవినాష్ రెడ్డి అంతా అయోమయంగా చూడడానికి ఆయన ఏమైనా పాలు తాగే బిడ్డ అంటూ ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ఎస్ కరెక్ట్, ఆవిడ ఎద్దేవా చేయాలి. కానీ ఆ రోజున జరిగింది కూడా అదే. అవినాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి చేస్తున్నప్పుడు తుడి చేస్తున్నప్పుడు ఏమని చెప్పాడు అవినాష్ రెడ్డి, ఈవిడ పక్కన నుంచి ఉన్నటువంటి సునీత చెప్పినటువంటి తరహాలోనే రక్తం వాంతులైని అని మాత్రమే చెప్పి తురుస్తం బిగించేశాడు. ఎప్పుడైతే ఆ మృతదేహాన్ని బయటకు తీసుకురావడం ప్రారంభించినప్పుడు తల కింద చెయ్యి పెట్టగానే అందులో బొక్క కనిపించిందో వెంటనే అది మర్డర్ అని చెప్పేసి అక్కడ ఆపేసి శవాన్ని తొడవడం ఆపేయమని చెప్పాడు అవినాష్ రెడ్డి. అప్పుడు పోలీసులు పిలిచింది అవినాష్ రెడ్డి. అప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? అక్కడ హత్య జరిగిందని తెలిసినా సెల్ ఫోన్ దాచేసి లెటర్ని దాచేపిచ్చి నువ్వు వెళ్ళన్నయ్యా అని చెప్పి అవినాష్ రెడ్డికి చెప్పినటువంటి సునీత తప్ప, ఆ శవాన్ని ముట్టుకోగానే అది కాస్త హత్యని తెలియగానే శవాన్ని అక్కడే ఆపిచ్చి పోలీసుల్ని పిలిపించినటువంటి అవినాష్ రెడ్డి తప్పు అవుతుందా? అంటే షర్మిల ఒకవైపే ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది. తన అన్నని దెబ్బతీయడానికి ఇంకొక అన్నని రాజకీయ సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి నిజాల కంటే నేరేటివ్ క్రియేషన్తో ప్రజల్ని నమ్మించాలని చూస్తుంది. నమ్ముతున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే నిజం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు అందంగా ఉంటుంది. నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది.